Audio Jungle. సరే నేను చెప్తాను నేను చెప్తాను. వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు కార్యకర్తలకు, వేదిక ముందున్నటువంటి నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇవాళటి ఈ సభ సందర్భంగా మళ్ళా ఒకసారి వేదిక మీద ఉన్న లొల్లువేటకురే ఎందుకు ఎట్లా చేస్తారు? ఒక 2 నిమిషాలు ఆగితే అయిపోతుంది కదా. నెక్స్ట్ టైం జీవన్ ఓన్లీ ఒకటే లైన్ వేయండి, ఇక్కడ ఓన్లీ ఒకటే లైన్ వేయండి. సీరియస్నెస్ లేని వాళ్ళని కిందనే కూర్చోబెట్టండి. ఇంత కష్టపడి మీటింగ్ పెట్టుకునేది ఎందుకు? మీరు అర్థం చేసుకుంటలేరు. నేను చెప్పేది ఏంటంటే, ఒకసారి శక్తి ఉంది బాగా అని చెప్పి సంస్థాగతంగా బలోపేతంగా లేకపోతే నెక్స్ట్ టైం ఆ శక్తి నిలబడదు. దయచేసి మొదట ఆ విషయం అందరూ అర్థం చేసుకోవాలి. నేనైనా, కేసీఆర్ గారైనా, జీవన్ రెడ్డి గారైనా, ఎవరమైనా సరే మొట్టమొదట పార్టీ కార్యకర్తలు, ఆ తర్వాతనే పదవులు. పార్టీ కార్యకర్తగా లేకపోతే పదవి అన్నది రాదు. ఇవాళ నేనున్నా అనుకోండి, ఇవాళ నేనున్న 2014లో ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చింది. కానీ ఏదో కవితక ఉద్యమం చేసిందనో ఇంకోటనో ప్రజలు నన్ను గెలిపేయలేదు. నేను బలంగా నమ్మేటటువంటి విషయం ఏంటంటే, మంచి దూరదృష్టి ఉన్నటువంటి నాయకులు ఉంటే, పటిష్టమైనటువంటి పార్టీ ఉంటే, ఈ పార్టీ రేపు కూడా మమ్మల్ని జాగ్రత్తగా పరిపాలన చేస్తుంది అనేటటువంటి నమ్మకం ఉంటే, ఆ పార్టీలో నువ్వు గెలుస్తావు తప్పితే వ్యక్తిగా చాలామంది ప్రయత్నాలు చేస్తారు పోతారు, కానీ అందరూ కూడా గెలవరు. మనం ఎన్నోసార్లు చూసినాం. పెద్ద నాయకులు అనేటటువంటి పేర్లు ఉన్నటువంటి వాళ్ళు కూడా, మంచి సంబంధాలు ఉన్న వ్యక్తులు కూడా ఇండిపెండెంట్గా గెలిచినటువంటి ఆస్కారాలు తక్కువ ఉంటాయి. ఎందుకు? పార్టీ అనేటటువంటిది ఒక వ్యవస్థ, ఒక కుటుంబంలాగా. ఇవాళ మన కుటుంబ పెద్దగా కేసీఆర్ గారు ఉన్నారు. మీ అందరికీ ఒక మాట చెప్తాను, నేను ఎక్కువ చెప్పను. కేసీఆర్ గారు మనకు ఎప్పుడు నిరంతరం ఒక మాట చెప్తారు. మన భారతదేశ సంస్కృతిలో తులసిని మనం ఎప్పుడు ఉట్టి చెట్టు అనుకోం. తులసి చెట్టు ఉంటే ఉట్టి చెట్టు కదా అనుకోం, పూజ చేస్తాం. గోమాత ఉందనుకోండి, ఏదో పశువు కదా అని పక్కకు తీసిపారేం, పూజ చేస్తాం. అట్లనే తల్లిదండ్రులు ఉన్నారు అనుకోండి, మామూలు మనుషులు అనుకోం, భగవంతుడి రూపంలో ఉన్నటువంటి దేవుళ్ళనే అనుకుంటాం. కానీ ఈ ముగ్గురితో పాటు తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ ప్రజలు కూడా భగవంతుడనే అనుకుంటారు. తెలంగాణ ప్రజలే మన దేవుళ్ళని అనుకుంటారు. అది ఇప్పటి నుంచి కాదు, 2001 నుంచి కేసీఆర్ గారు ఎప్పుడైతే తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలనేటటువంటి ఉద్దేశంతో తన దగ్గర ఉన్నటువంటి పదవులన్నింటినీ కూడా త్యాగం చేసి ఉద్యమంలో పోయినరో, ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా అదే నడుస్తుంది. ఇందాక జీవన్ మాట్లాడుకుంటూ జోక్ చేసుకుంటూ చెప్పిండు, అన్న కాంగ్రెస్ వాళ్ళకు కూడా మనం కరెంట్ ఇస్తున్నాం, బీజేపీ వాళ్ళకు కూడా కరెంట్ ఇస్తున్నాం అని. మనం ఒకటే అనుకున్నాం, ఏ పార్టీలు ఉన్నా సరే తెలంగాణోడే కదా, వాళ్ళకైతే న్యాయం జరగాల్సి, ఏ పార్టీలో ఉన్నా తెలంగాణ. కాబట్టి ప్రభుత్వం నుంచి ఇచ్చేటటువంటి ప్రతి ఒక్క పథకం కూడా తెలంగాణ ప్రజలందరికీ అందుతుంది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.